Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా లోకంలో మనందరికీ కూడా రకరకాలైనటువంటి ఆనందాలు ఉంటాయి. చిన్న చిన్న ఆనందాల నుంచి పెద్ద పెద్ద సంతోషాల దాకా చాలా రకాలుగా ఈ భూలోకంలో చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం. చిన్నపిల్లలకి చాలా అల్పానందాలు ఉంటాయి, చాలా స్వల్పమైనవి. ఒక స్వీట్ తినడం వల్ల, లేదా ఒక మంచి దృశ్యం, లేదా చిన్న వెకేషన్ తీసుకెళ్తేనో చిన్న దృశ్యం అయినా సరే వాళ్ళని చాలా ఆనందపరుస్తుంది. పెద్దయ్యే కొద్దీ మన ఆనందాలు చాలా పరిధిని మించిపోయి ఉంటాయి. అవన్నీ కానీ అశాశ్వతమైనవి. ఆ శాశ్వతమైన ఆనందం మనకి తెలుసు, అది కేవలం దేవునిలోనే ఉంటుంది, దేవుని యందే ఉంది, అక్కడికి వెళితేనే వస్తుందని మనందరికీ తెలుసు. అంటే కానీ దానిని రుచి లేకపోవటం వలన ఈ లోకపు ఆనందాలతో మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. ఈ లోకంలో కూడా మనకి కొదవలేని సమృద్ధిని అన్ని రకాలుగా మన పరిస్థితులను బట్టి మనము దేవునికి సాధనాలుగా ఉపయోగపడే కొద్దీ దేవునికి ఆనందం కలిగించే కొద్దీ ఈ లోకంలో ఆయన మనకు అన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన ముందు నా నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్తా ఉంటారు. కానీ దేవుడు స్వయంగా మనకు ఒక ఆనందాన్ని ఇస్తున్నారు. అదేంటంటే కీర్తనలు 97వ అధ్యాయంలో 11వ వచనంలో నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నాయి అంట. నాకు ఆ మాట భలే ఇష్టం. విత్తబడి ఉండటం అంటే ఒక విత్తనాన్ని దేనికోసం వేస్తామంటే అది పెరిగి ఒక మొలకలాగా వచ్చి బయటికి పెరిగి వృక్షంలాగా అయ్యి దాని యొక్క ఫలాల కోసమో, దాని యొక్క పువ్వుల కోసమో, లేదంటే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే దాని యొక్క కలప కోసం మనం దానిని వేస్తూ ఉంటాం. కేవలం అందం కోసం కాకుండా మనకు కూడా ఉపయోగపడాలి విత్తనం వేస్తాం. కానీ దేవుడు అంటే మన కోసం ఆనందాన్నే విత్తనంగా వేసేసి ఉంచారు. ఏంటంటే మనము ఆ విత్తనం ఎప్పుడు ఫలిస్తుంది, ఆ ఆనందం మనల్ని ఎప్పుడు ఆవరిస్తుంది అంటే యథార్థ హృదయముతో మనము ప్రవర్తించినప్పుడే ఆ విత్తనం ఫలిస్తుంది. అందుకని యథార్థ హృదయాల కోసం మాత్రమే దేవుడు ఆ విత్తనాన్ని వేసి ఉంచారని ఉంటుంది. అది దేవుడు అనుగ్రహించే ఆనందం. దానికోసం మనం తాపత్రయపడాలి. మనం చాలా మంది కూడా బైబిల్ చదువుతున్నారని అడిగితే చదువుతామండి, కీర్తనలు ఎక్కువసార్లు చదువుతామండి అని. నేను ఒకసారి చదివాను, ఇందిరాగాంధీ గారు కూడా రోజుకొక కీర్తన చదవకుండా తన డే ప్రారంభించరు అని ఒక చోట చదివాను. అంటే అదేంటంటే ఆ కీర్తనలో మనల్ని ఇన్స్పైర్ చేసేవి చాలా ఉంటాయి. అది ఒక మహారాజు గారి ప్రార్థన, ఆయన యొక్క విజ్ఞాపన, ఆయన యొక్క విజయము, దేవుడు ఆయన నడిపించిన విధానము, ఇవన్నీ చాలా మందిని ఆకట్టుకుంటాయి. కానీ దానిలో అంతర్లీనంగా అది ఏ రాజుగారి యొక్క చరిత్ర అయినా సరే దేవుడు మనకి తెలియజేసేది చాలా ఉంటుంది. కాబట్టి దానిని ధ్యానిస్తూ చదివితే ఆనందాన్ని విత్తనంగా వేయటం ఏంటని నిజంగా అది చాలా గొప్ప మాట. అది చాలా షాకింగ్గా ఉంటుంది. మన కోసం దేవుడు ఆనందాన్ని విత్తనంగా వేశాడు. ఆ విత్తనం మనలో ఫలించాలని, శాశ్వతమైన ఆనందం మనం పొందాలని, దానికోసం యథార్థ హృదయం ఒక్కటే మార్గమని ఆయన మనకి చెప్పకనే ఇక్కడ చెప్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనకు ఒక ఆనందం కలిగింది. అదేంటంటే రక్షణ ఆనందము. ఆయన వలన మనకి రక్షణ దొరికింది. ఆయనే గొప్ప రక్షకుడు, ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ఆయనను అనుసరిస్తూ మనము మన పుట్టింటికి చేరుకోవచ్చు, అంటే దేవుని దగ్గరికి చేరుకోవచ్చు. తప్పిపోయిన మనము మళ్ళీ మన ఇంటికి చేరుకోవటం కంటే గొప్పదైన ఆనందం లేనే లేదు. యేసుక్రీస్తు వారి వల్ల సమస్త మానవాళికి కూడా రక్షణానందం అనుగ్రహించబడింది. కానీ దానిని పొందేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదంతా అలా ఉంచి యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టక మునిపే ఒకరు మిక్కిలి ఆనందాన్ని పొందారని మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 44వ వచనంలో చూడొచ్చు. అక్కడ మరియమ్మ తన బంధువైన ఎలిజబెత్ తను గర్భవతి ఉందని తెలిసి ఈమె తన దగ్గరికి వెళ్ళి ఆమెను ఆదరించడానికి అక్కడే ఉండిపోతుంది. అప్పుడు మరియమ్మ గారు ఆమె దగ్గరికి వెళ్ళి వందనం చేసిన వెంటనే ఎలిజబెత్ గారు ఏమంటారంటే, నీ శుభవచనం వినగానే, నా చెవిన పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేసిన. అంటే ఎలిజబెత్ గారు ఎవరికి జన్మనిచ్చారు అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను. మరియమ్మ గారైతే యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఆయనకు ఒక మార్గాన్ని సరళం చేయడానికి యోహాను రాబోతున్నాడు. అది గ్రహించి ఆ శిశువు గంతులు వేశాడా, లేకపోతే పరిశుద్ధుడైన దేవుడు శరీరధారిగా రాబోతున్నాడని గ్రహించాడా ఏమో తెలియదు. కానీ ఆనందంతో గంతులు వేసినది మామూలుగా వింటే చాలా సర్వసాధారణంగా అనిపిస్తుంది. కానీ ఒక దేవుడు మనిషి ద్వారా పుట్టబోతున్నాడు ఈ లోకములో అని ఆనందంగా గంతులు వేసేటటువంటి ఒక శిశువును కూడా మనము మొట్టమొదటిలోనే చూడొచ్చు. అటువంటి ఆనందాన్ని కూడా దేవుడు ఆ శిశువుకు అనుగ్రహించాడు.
అనుగ్రహించాడు. మనందరికి రక్షణానందాన్ని అనుగ్రహించడం కాకుండా ఇది కూడా గమనిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే స్వల్పమైన విషయాలనే మనము జస్ట్ అలా చదువుకుంటూ దాటవేస్తూ ఉంటాము. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రికలో ఎంతో స్పష్టంగా దేవుడు పౌలు గారు మనకి దేవుడు ఆయన ద్వారా చెప్పిస్తూ ఉంటారు. 14వ అధ్యాయం అంతా కూడా ఒకటి అంటే భోజనం గురించి, మన భోజనం గురించి ఎవరు కూడా విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. అలాగే బలహీనమైన విశ్వాసం ఉన్నవాళ్ళు తినకూడని పదార్థాలు ఉంటే వాళ్ళ కోసం మనం ఆ పదార్థాలను మానేయాలి. ఇటు రీతిగా భోజనం గురించి అనేకమైనవి చెప్తూ నిజానికి అపవిత్రమైనది ఏదీ లేదు అని పౌలు గారు చెప్తారు. కానీ ఇతరుల కోసం మనం కొన్ని మానేయాలంటే వాళ్ళ మనస్సాక్షి కోసం కూడా మనం మానేయాల్సి వస్తుంది. ఇటువంటి విషయాలన్నీ అక్కడ చాలా చాలా ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటాయి. అయితే 17వ వచనంలో ఒకటి ఉంటుంది, ఏంటంటే దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదంటే కేవలము ఈ భోజనాలు మానేయటం, వాటిని తీసుకోవద్దా, పవిత్రమైనది ఏది అపవిత్రమైనది ఏది ఈ డిస్కషన్ కాదు. దేవుని రాజ్యం అంటే భోజనము కాదు పానము కాదు, మరేంటంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది అంటారు. అంటే నిజంగా దేవుని రాజ్యం మూడిటితో ఉంది. అదేంటంటే దేవుని రాజ్యం అంటేనే నీతి, అంటే నీతిమంతులు మాత్రమే దానిలోకి వెళ్తారు. సమాధానము కలిగించే దేవుడు మన మధ్యకు వచ్చారు. మనము కూడా ఆ సమాధానాన్ని పొందాము. అంటే మధ్యవర్తి ద్వారా దేవునితో మనము సమాధానపరచబడ్డాము. అదేవిధంగా ఇతరులతో కూడా మనము సమాధానం పొంది ఉన్నాం కాబట్టి అదే దేవుని రాజ్యం. ఇంకొకటి పరిశుద్ధాత్మ యందలి ఆనందము. మనకి దేవుడిచ్చిన ఆత్మ వలన ఈ లోకములో ఏ వస్తువు కానీ, ఏ మనిషి కానీ, ఏ పరిస్థితి కానీ, ఏ సంపద కానీ ఇవ్వలేని ఆనందం కేవలము పరిశుద్ధమైన ఆత్మ దేవుడు మనలో ఉంటే వచ్చే ఆనందమే దేవుని రాజ్యం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి మాట్లాడుతూ దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే అది మీ మధ్య ఉంది అంటారు ఆయన. దాని అర్థం చాలా లోతైంది. మనం దేవుని రాజ్యంలో ఆనందం ఇక్కడే పొందొచ్చు. ఏంటంటే పరిశుద్ధమైన ఆత్మ మనలో ఉంటే అదే దేవుని రాజ్యంలో ఉండగలిగే ఆనందం అని మనం గుర్తించవచ్చు. ఈ ఆనందమే, ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందమే తెస్సలోనికై సంఘము కూడా పొంది ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు. ఏమనంటారంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అనుసరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు అని అంటారు. అంటే మీరు పరిశుద్ధాత్మ యందు ఆనందం పొందుతున్నారు కాబట్టి ఎంతో గొప్ప ఉపద్రవం, ఆ ఉపద్రవం ఏంటో తెలియదు, మరి ఆ హిస్టరీ చదివితే కానీ మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎంతో కష్టాల్లో గొప్ప ఉపద్రవాల్లో ఉన్నా సరే వాళ్ళలో ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం వల్ల వాక్యాన్ని వాళ్ళు వదలలేదు. నన్నును ప్రభువును పోలి నడుచుకున్నారు. అంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నారు, ఆయనను పోలి నేను నడుచుకున్నాను కాబట్టి నన్ను కూడా మీరు ఇక్కడ ఎగ్జాంపులరీగా చూస్తూ నడుస్తున్నారు. అంటే ఇందాక మనం చెప్పినట్లు దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ వలన మనం పొందే ఆనందం, అదే ఆనందము ఆ సంఘానికి కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఈ లోకములో కలిగేటటువంటి ఆనందాలు శాశ్వతమైనవి. అశాశ్వతమైనవి అంటే ఈ భూలోకానికి సంబంధించింది అని మనం చెప్పుకున్నాము. కానీ యేసుక్రీస్తు వారికి కూడా ఒక ఆనందం ఉందంట. అదేంటి అంటే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది యేసుక్రీస్తు వారు పొందే ఆనందం. అదేంటంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో పరిగెత్తుచూ ఉండాలని ఉంది. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసము అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించారని ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందో. మనమంట ఈ లోకయాత్రలో మనల్ని పాపాల్లో పడేసే, చిక్కుల్లో పడవేసే ప్రతి దానిని విడిచిపెట్టి ఒకరి వైపు చూడాలి. ఎవరంటే విశ్వాసానికి కర్త. విశ్వాసం అనేది ఆయనలోంచి పుట్టింది, ఆయనే విశ్వాసానికి కర్త కాబట్టి ఆయనను చూస్తూ మన విశ్వాసాన్ని కంటిన్యూ చేసుకుంటూ మనము ఆయన వెనకాలే పందెపు రంగంలో పరిగెత్తాలి. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసం, అంటే యేసుక్రీస్తు ఎదుట ఒక ఆనందం ఉందంట. ఆ ఆనందం కోసం ఆయన శిలువ శ్రమని అంతేకాకుండా అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టారంట. అంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? ఆయనకి ఏమన్నా వస్తుందా? యేసుక్రీస్తు సిలువని సహించడం వల్ల వచ్చింది మనకి రక్షణ. అదేవిధంగా ఆయన శ్రమ పట్టడం వల్ల, అవమాన పట్టడం వల్ల, ఆయన వేదనలు అనుభవించడం వల్ల మనకి ప్రతి ఎంతో గొప్ప విమోచన లభింది. ప్రతి బాధ నుంచి కూడా మనం విముక్తి పొందాము. వచ్చింది ఆనందం మనకి. కానీ ఆయనకి ఎందుకు ఆనందం అంటే
దేవుడు ఎవరినైతే తన కుమారుడి ద్వారా కుమారులుగా వారసులుగా స్వీకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మహిమకి తీసుకొస్తున్నారు ఆయన. అదేమనుకుంటుంది హెబ్రీ పత్రికలో, ఎందరినైతే తన కుమారుడి ద్వారా మహిమకి తెస్తున్నారో అని ఉంటుంది. అంటే ఒక్క తన కుమారుడి ద్వారా అనేకమైన కుమారుల్ని మహిమకి తెస్తున్నారు కాబట్టి ఆయన శిలువ శ్రమ భరించటం అవసరమని దేవుడు భావించాడు. కాబట్టి మనకి దొరికే విమోచనే యేసుక్రీస్తు వారి ఆనందం. మనందరం కూడా విమోచించబడి ఆ దేవుణ్ణి చేరుకుని యేసుక్రీస్తుతో పాటు సదాకాలం నివసించుతాము అన్నదే ఆయన ఆనందం. ఆయనకి అంత ఆనందం ఉంటే సాటివారు ఏమాత్రము కూడా దేవుడిని తెలియని వారు, అవిశ్వాసంలో ఉన్నవారు ఎన్నో బాధలు కోరుస్తూ ఈ లోకములో నడుస్తూ ఉన్నప్పుడు శాశ్వతమైన ఆనందము మనకు ఆల్రెడీ ఒకరు ఇచ్చేశారు అని మనం ఎందుకు చూపించలేకపోతున్నాం ఈ లోకములో? అంటే వాళ్ళు ఏమనుకుంటారో లేదా మనల్ని సిగ్గుపరుస్తారో. కేవలము యేసుక్రీస్తు నామం చెప్తేనే సిగ్గుపడే వాళ్ళు, మొహమాట పడి దేవుని ప్రకటించలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ సృష్టికర్తే మన కోసము మనందరిని విమోచించటమే తన ఆనందం అని ఆ సిలువను భరించినటువంటి ఆ గొప్ప దేవుని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, యూదా పత్రికలో మన కోసం ఇదే మాట రాస్తారు. తొట్టిల్లకుండా మొదటి ఒక్క అధ్యాయమే ఉంది అక్కడ 26వ వచనంలో, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందముగా మనల్ని నిలవబెట్టడానికి శక్తి కలిగిన అద్వితీయ దేవుడు. మనం తొట్టుపాటు పడకుండా ఆయన మనల్ని కాపాడుతాడంట. తన మహిమలో మనం ఏ దోషము లేకుండా ఆనందంతో నించోవాలని శక్తి కలిగి ఉన్న అద్వితీయ దేవుడు మనకున్నాడంట. అంత గొప్ప దేవుడు. కేవలము మనం ఆయన దగ్గర నివసించాలనేటటువంటి మన ఆనందం కోసం తన ప్రాణాన్ని నిర్లక్ష్య పెట్టిన గొప్ప ఆనందం కలిగిన ఆ దేవుణ్ణి మించినటువంటి వారు మనకి ఎవ్వరూ లేరు. కాబట్టి ఆయన ఏ ఆనందం కోసము ఈ లోకంలో శ్రమపడ్డారో అదే ఆయన ఫస్ట్ కమిషన్, గ్రేట్ కమిషన్ అంటారు కదా, ఫస్ట్ కమాండ్. ఆయన గురించి ఇతరులకి చెప్పటమే మనము కూడా జీవితాంతము మనకు కలిగే శాశ్వతమైన ఆనందంగా ఉండాలి. అట్టి ఆనందాన్ని ఎంతమంది సొంతం చేసుకుంటారు? కేవలము ఈ లోకంలో తాత్కాలికమైన వాటితో తృప్తిపడి జీవించే వాళ్ళే ఉన్నారు. కానీ ఈ యొక్క లోకము దాటితే మనకి ఏం జరుగుతుందో కూడా మనకి తెలిసి మనం దేవుని రుచి చూసి కూడా ఇతరులకు చెప్పకపోతే మన జీవితం ఎందుకు దేనికి పనిచేస్తుంది? దేవుని ఆనందపరుస్తూ మనము కూడా ఇతరులను ఆనంద పెడుతూ ఆయనను చూపిస్తూ ఆయన బాటలో నడవగలుగులాగున ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఆనందం ఏంటో మేము ఇప్పుడు తెలుసుకున్నాం ప్రభా. మాకైతే మీరు యథార్థ హృదయంతో ఎవరు నడుస్తారు వారి కోసం ఆనందం అనే విత్తనాన్ని వేసి ఉంచారు. కానీ నీ కుమారుడైతే మమ్మల్ని అందరిని విమోచించటమే తనకు కలిగిన గొప్ప ఆనందంగా భావిస్తూ శిలువ శ్రమను పొంది మరణించి పునరుద్ధానుడయ్యారు ప్రభా. మేము కూడా ఆ ఆనందాన్ని కలిగి ఇతరులందరినీ నీ కుమారులుగా చేయటానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now is always near, with open arms He's always